నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ అమ్మ రాజశ్యామలాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ నెల 17వ తేదీ అమావాస్య శుక్రవారం. ఈ అమావాస్య శుక్రవారం రావటం చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఒక మిరకిల్ మీ జీవితంలో జరగబోతుంది. అలాంటి మిరకిల్ జరగాలంటే దైవశక్తి మీకు తోడుగా ఉండాలి. మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవశక్తి అండగా ఉండాలి. అందులో కాళభైరవుడు అంటే కాలానికే అధిపతి కదా. ఇటువంటి కష్టకాలంలో మనకి ఆ భైరవుని యొక్క అండ, ఆ రాజశ్యామలాదేవి యొక్క శుభాశీస్సులు మనకుంటే తప్పకుండా ఇక్కడ మనం అన్నీ సాధించుకోగలుగుతాం. అందుకే అమావాస్య శుక్రవారం రోజు, ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. అందులో ఎప్పట్లాగే మృత్యుంజయుడికి చేస్తాము. అలాగే కాళభైరవుడితో పాటు భైరవీ మాత, ఎందుకంటే మన క్షేత్రంలో విశేషమైనటువంటి స్వామివారే కాదు, ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉండటం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరుడికి పంచామృత అభిషేకం, ఇలా ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేయబోతున్నాం. ఎవరికైనా మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా, అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం ఉన్నా, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయానం సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సకల సమస్యలకు కూడా ఏకైక పరిష్కారం ఈ హోమం. తప్పకుండా అందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా పరోక్షంగా పాల్గొని మీరు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునే వారికి ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అమావాస్య హోమం అని చెప్పి వివరాలు తెలియచేయబడతాయి. అలాగే ఈ హోమం అనంతరం మీ గోత్రనామాలతో ఇక్కడ ఏదైతే మేము పూజ ప్రారంభిస్తామో ఆ గోత్రనామాల వీడియో మీకు పంపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా మనం గోసేవ, అనాథ బిడ్డల సేవ చేస్తున్నాం. ఈ సేవలో కూడా మీరు పరోక్షంగా పాల్గొన్నటువంటి అదృష్టం, భాగ్యం కూడా మీకు దక్కుతుంది. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏమిటంటే ప్రతి వీడియోను కూడా మీరు ఒక లైక్ చేయండి. అలాగే హైప్ వస్తే హైప్ను కూడా మీరు క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేసి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ, ఒక మిమ్మల్ని సపోర్ట్ చేసే ఇటువంటి రాశి ఫలాలు వినటానికి కానీ 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంది? రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో అంటే మేనరాశిలో నీచ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దీనివలన కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పాలి. అయితే ఏదైనా ఒక పని ఉందనుకోండి, అది డిపెండెన్సీ అనేది పనికిరాదు. ఎవరికో అప్పచెప్పి వాడు చేస్తాడులే అనుకుంటే మీరు ఫాలోఅప్ చేయకుండా ఎవడు ఏ పని చేయడు. తర్వాత పూర్తి అవ్వలేదని బాధపడటం తప్ప. అలాగే తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకూడదు. లేకపోతే కాస్త ఇబ్బందులు పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఆర్థిక విషయాలు మాత్రం సానుకూలంగానే ఉంటాయి, కానీ ఖర్చుల్ని మీరు నియంత్రణ చేసుకోలేరు. ఎప్పుడైతే మీరు ఖర్చులను ఆపుకోలేరో కాస్త ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాగే కుటుంబం బాగుండాలనేటువంటి తపన ఉంటుంది. దానివలన కాస్త బయటికి వెళ్ళైనా ఏదైనా పని చేసుకోవాలని ఆలోచించే వారికైతే బయట ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. అలాగే ఎక్కువగా మీ సిబ్లింగ్స్ అంటే మీ సోదరులు లేదంటే సోదరీమణుల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచన అయితే ఎక్కువ చేస్తారు. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన ఏమైనా గొడవలు ఉన్నట్లయితే పెద్దల సమక్షంలో వాటిని పరిష్కరించుకుంటే మంచిది. అందుకు అనుకూలమైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. అలాగే మీ నూతన గృహ కొనుగోలుకు వస్తున్న ఆటంకాలు కూడా ప్రస్తుతం తొలగిపోయేటువంటి సూచనలు అయితే ఉన్నాయి.
సంతానాన్ని క్రమశిక్షణల మార్గంలో పెట్టే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఎందుకంటే సంతానం అదుపు తప్పింది, కొంతమంది బాధపడతా ఉంటారు. అయ్యో, మీరు మీ సంతానం గురించి ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు మరొక రూట్లో వెళ్ళటం మీకు బాధ కలిగిస్తూ ఉంటుంది. అది కూడా మీకు పర్వాలేదు, వారు గాడిలో పడతారు. ఇక రుణ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి కూడా మీరు ఎవరినైనా అప్పడిగితే పుట్టేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే స్త్రీ పరిచయాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ పరిచయం ఎంతవరకు వెళ్తుందంటే మీ ఫ్యామిలీలో కలతలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం అంతా కళ్ళు మూసుకోదు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఇది మంచి సమయంగానే చెప్పాలి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా కాస్త మీకు పాస్పోర్ట్స్ అయ్యి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాల కోసం బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు మీరు చేయకపోయినా ప్రత్యర్థులు ఆ తప్పుకు మీరే కారకులు అన్నట్లుగా వేలెత్తి చూపిస్తారు. దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులైతే కాస్త నిదానంగా వ్యవహరించాలి. వృత్తిరీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు కొంత బిడుచుకొట్టే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందువలన ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పై అధికారులు ఏదైనా సూచనలు చేసినట్లయితే వాటిని పెడచెవున పెట్టుకుంటా మీరు దాన్ని పాటించినట్లయితే ఫలితాలు కూడా బాగుంటాయి. అలాగే పని ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంది, విశ్రాంతి తక్కువగా ఉంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు. మీ వ్యాపారాల్లో కొత్త సవాళ్ళు మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్లతో ఏదైనా డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు కూడా చాలా మృదువుగా పెట్టుకోండి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అంత మధ్యస్థంగా ఉంది. అభిప్రాయ భేదాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కొత్త పెట్టుబడులు అయితే పెట్టుకుంటూ ఉంటేనే చాలా బెటర్ అనిగా చెప్పాలి. ఒకవేళ తప్పక పెట్టాల్సి వస్తే మాత్రం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి. అలాగే షేర్ మార్కెట్ అయితే అంత సానుకూలంగా కనిపించడం లేదు. కళాకారులకైతే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంది. అలాగే చిరు వ్యాపారస్తులకు మాత్రం శ్రమకు తగిన ఫలితం అయితే వారికైతే ఉంటుంది. అలాగే విద్యార్థులకైతే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అయితే తగ్గే సూచనలు ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి అనుకుంటే మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఎక్కువగా చదివింది మర్చిపోవటం, దీనివలన పరీక్షల్లో మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని ప్రజెంటేషన్ చేయలేకపోవడం కూడా జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నరాల బలహీనత, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమికులకైతే అంత సానుకూలంగా లేదనే చెప్పాలి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 16, 23, 28. కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 18, 20, 26. మరి కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు బుధుడికి బుధగాయత్రి మంత్రం చదివితే సరిపోతుంది. ఓం గజధ్వజాయ విద్మహి సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అలాగే సప్తమంలో బుధుడు నీచంతో పాటు మీ రాశికి అక్కడ శని కూడా ఉన్నాడు కాబట్టి మీనరాశిలో సప్తమ శని కాబట్టి కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. భర్తల మధ్య డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ. అందువలన ఏమిటంటే మీరు మన ఈ క్షేత్రంలో జరిగేటువంటి కాలభైరవ హోమంలో పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.